మా కుటుంబానికి 2003లో ఒక ఇబ్బంది జరిగింది సార్. నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా సొంత డబ్బులతో నేను ఏ పార్టీలో ఉన్నా కూడా పార్టీకి నిబద్ధతగా కలిగి పనిచేసుకుంటూ ఉంటాం. ఆ రోజు కేసీఆర్ గారు నన్ను గుర్తించి 2019 ఎన్నికల్లో అక్కడ అసెంబ్లీని ఓడించడానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నేను కృషి చేసిన మాట వాస్తవం. కానీ కేసీఆర్ గారు నన్ను గుర్తించి మా గురువు గారు అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని హెలికాప్టర్ ఇచ్చి పంపించి, పలానా వ్యక్తిని మనం పార్టీలోకి తీసుకుంటే పార్లమెంట్లో తప్పనిసరిగా గెలుస్తాం కనుక నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆయనను పార్టీలో జాయిన్ చేసుకోమని చెప్పారు. వెంటనే ఎర్రబెల్లి దయాకర్ గారు, నామనాగేశ్వరరావు గారు, అప్పుడున్న తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కలిసి మీరు పార్టీలోకి రావాలి తప్పనిసరిగా అంటే నేను పార్టీలో జాయిన్ అయ్యి మాలోతు కవిత గారి ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మనం గెలిపించుకున్నాం. అయితే ఇంత సంతోషకరమైన విషయాన్ని మీకు చెప్పాలని, మిమ్మల్ని కలవాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను. మనందరం పుట్టింది తెలుగుదేశం పార్టీలోనే. కానీ మా కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఒక కేసీఆర్ గారే తీర్చగలిగారు. ఆ రోజు ఉన్న తెలుగుదేశం పార్టీ నాకు జరిగిన నష్టాన్ని, నా కుటుంబానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేకపోయింది. అందుకే ఈరోజు వరకు నాకు పోయిన ఎన్నికల్లో కూడా భద్రాచలం అసెంబ్లీని గెలిపించడం కోసం 50 లక్షలు పెట్టి ఒక స్థలాన్ని కొని జిల్లాలో ఉండే విధంగా ఒక పార్టీ కార్యాలయాన్ని కట్టి 25 లక్షలు పెట్టి ఒక ప్రచార రథాన్ని కొని పార్టీకి అప్పచెప్పి ఆయన గెలుపు కోసం 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి 10కి 10 అసెంబ్లీ స్థానాలు గేటు దాటనీయను అన్న వ్యక్తిని ఛాలెంజ్ చేసిన శ్రీనివాసరెడ్డి గారిని భద్రాచలం అసెంబ్లీని గెలిపించేదానికి నాకు సహకరించిన రాంప్రసాద్ గారు, మానె రామకృష్ణ గారు, ఇక్కడున్న ఈ మండల అందరి ప్రజల సహకారంతో తెల్ల వెంకటరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాను సార్. కానీ దురదృష్టం కొద్ది రోజులకే ఆయన పార్టీ వదిలి వెళ్ళిపోయారు. కానీ ఇదే పార్టీలో నా ప్రాణం ఉన్నంత వరకు, నాతో నా ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారితోనే ఉండాలి అనే సదుద్దేశంతో ఉంటే నేను 2000 ఎకరాలు మేజ్ వ్యవసాయం చేపిస్తాను సార్. దాని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈయన ఇలా చేస్తున్నాడు కదా అని పెట్టని కేసులు లేవు సార్. 2.5 కోట్ల రూపాయలు నష్టపరిచారు నన్ను. అయినా సరే కాంతారావు గారు ఎప్పటికప్పుడు నాకు సపోర్ట్ చేసుకుంటూ, ఇటు అందరూ మా పార్టీ నాయకులు అందరూ సపోర్ట్ చేసుకుంటూ అదే భరోసాతో ఈరోజు వరకు ఓపికతో ఇలాగే ఉంటున్నాం సార్. నేను చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా భద్రాచలం మళ్ళీ ఉప ఎన్నిక వస్తే నా యావదాస్తిని అమ్మి అయినా సరే తప్పనిసరిగా అక్కడ మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా సరే నేను అన్ని పనులు వదులుకునైనా ఆ ఎమ్మెల్యేని గెలిపించడానికి ఎక్కడా కూడా వెనకాడమని మీకు మాట ఇస్తున్నా. దాంతోపాటు ఆ రోజు నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఎలా అయితే పెట్టారో నాకు మాత్రం నా జీవితంలో ఇంకొక ఆశయం ఉంది సార్. అది మీ ద్వారా జరగాలి. పింక్ బుక్ మాత్రం కంపల్సరీ పెట్టాలి. మనం ఒక జిల్లా కలెక్టర్ ఒక పార్టీ కార్యకర్త కంటే అసహ్యంగా బిహేవ్ చేశాడు నా మీద. అయినా సరే నేను జడవకుండా ఆయన మీద కోర్టుకు వెళ్ళాను. చివరికి ఆయనే నాకు సరెండర్ అయ్యారు. కానీ ఆర్థికంగా చాలా నష్టపోయాను. మళ్ళీ మన పార్టీ అధికారంలోకి రావటం అనేది పక్కా. వచ్చిన మరుక్షణం నేను కోరిక ఒకటే,
నా యావదాస్తిని మన పార్టీకి ఇచ్చేయమంటే ఇచ్చేస్తా, కానీ ఆ కలెక్టర్ని ఎక్కడున్నా మాత్రం వదిలిపెట్టొద్దని మాత్రం కోరుకుంటున్నాను. ఇదొక్క విషయంలో మాత్రం మీరు నాకు తప్పనిసరిగా హామీ ఇవ్వాలి. అలాగే ఇంత బాధతో చెప్తానంటే నన్ను ఎంత టార్చర్ చేశారో మీరు అర్థం చేసుకోండి. మన కేసీఆర్ గారు మీటింగ్ పెడితే అన్న కాంతారావు అన్న, వద్దిరాజు రవిచంద్ర గారు మరి భోజనాలు ఎక్కడ ప్లాన్ చేద్దామంటే, అన్న మీరు ఎక్కడైనా ప్లాన్ చేయండి, 3 నియోజకవర్గాలకు అయ్యే ఖర్చు మొత్తం నేనే పెడతాను అని చెప్పి ములుగులోనే పిఎస్ఆర్ గార్డెన్లో భోజనాలు అరేంజ్ చేసి 600 కార్లతో మన వరంగల్ మీటింగ్కి రావడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే, పార్టీ అంటే ఏంటంటే ఆస్తులు సంపాదించడం కాదు, ఒక ఆదర్శమైన ఆలోచనతో మనం అందరం పనిచేయాలి తప్పనిసరిగా. కనుక నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు నాలో ఆవేదన వల్ల చిన్న తడబాట్లు వస్తున్నాయి, కానీ నా మనసులో ఇంకా చాలా ఆవేదన ఉంది. కేసీఆర్ గారు నాకు నా తండ్రితో సమానం. కనుక ఆ పార్టీ ఉన్నంతకాలం నేను సంపాదించే సంపాదన మొత్తం పార్టీకి దారాదత్తం చేయడానికి కూడా వెనకాడనని, కనుక నాలాంటి కార్యకర్తల్ని మీరు కడుపులో పెట్టుకుని చూడాలని మిమ్మల్ని కోరుతున్నాను.